అటు తిరుగుతున్నావురా ఇటు తీసుకురా పుట్టిందే గంగవు మామ ఇటుదే ఇటుదే అల్లుడు ఇటుదే గోపాలుడు లక్ష్మమ్మకు పాడైతున్నాడు వారు చెప్తారా ఏం చెప్తలేవు ఎన్నడు వీళ్ళ పనికి పిలిస్తే గిట్ట ఉంటుంది నా పని బాగు శర్మంతుని పిలిచినావు అనుకో పని చేస్తాను పిలిస్తే గిట్ట ఇంత పండు వాళ్ళుగా ఈ అర్ధి సైడ్ తీసి మొఖానికి చేస్తా నాటకం చేస్తున్నావా నీ మొఖమే కూడా దాంట్లో కరుగుంది వచ్చిన వీడికి ఇండ్లకు నిన్ను పిలిచిన వాళ్ళు లేసంటోళ్ళు వెళ్ళాలని వెతుకు బుద్ధి ఉన్నది నువ్వు ఊరంతా పొలాలు ఎత్తున్నా చెప్తే 10 మంది ముంగడ రోడ్డు మీద పిలిచిన కైకిలి రాకపోతుంటే ఊరంతా కైకిలు పోతున్నా యాత్ర ఎత్తున మామ పీలు అంటే రోడ్డు మీద కలిసి ఆ సీతకళ్ళ కాడ పిలిచిన లేకపోతే ఆడ వెతుకుంటే గోపాలు కట్టపోతుకు జిట్టి కుమ్మం పెడతా అన్నట్టు బాగా కట్టపోతా అని పిలిచినావు అదే మంది ముంగడ బాగా ఎవరిది అల్లుడు గిట్ల ఎవరిది మొన్న అయింది ఆరాది ఇంకా నీకు చూడు ఎంత బుర్ర వీళ్ళను ఏం అల్లుడు కిసాన్ పని చేయబడుతుంది కొంచెం మంచిగా మంచిగా ఏమనుకుంటున్నావు చూస్తా లక్ష్మమ్మతో మాటలు తిడతావు తిట్టుడు కాదు బురద దొక్కితే అప్పుడే ఏర్పడుతుంది సాటి మంది ఎట్లా వ్యక్తులు యాతని మునుమడుతున్నా అని నాటుకు నువ్వు వస్తావా నీడ ఎత్తావా అని నాకేం పట్టిందన్న నువ్వు ఎత్తావా పట్టిందన్న మామతో గెలు నువ్వు నడిచాక నా వెనకలేవు కొడుకని నువ్వు బాబు అక్కడ అయితే నువ్వు మా మామ కానీ పెద్దవాడే అంత నీకంటే 2 నెలల పెద్దది అది ఎంత ఎంత ముంగడు నువ్వు తెరుకున్నావు నీకు 5 సూకులు ఆడుతుంది ముసలి కాగా నీకు అయిందిరా నీ లగ్గం అయిందిరా అనుకుంటున్నావు ఎల్లన్నా జర గట్టిగా చెప్పు చెప్తా అల్లుడికి అల్లుడికి చెప్తా అరే కొద్దిగా కొద్దిగా బెదిరిస్తే కానీ కొద్దిగా కొన్ని ఆ పొలం వెంక పడిపోతుంది లస్మక్క వేయి కొద్దిగా రా రా అల్లుడు సిరాకు తాగిపిత్తప్ప సిరాకు తాగిపిత్తప్ప రా 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 అద్దాలు పెట్టి ఫోన్ మాట్లాడుకు నీదేమో నీ పెద్ద నీకు రారా అల్లుడు ఇజ్జత్ చేయకురా కొద్దిగా ఇజ్జత్ చేయకురా రారా రారా రా ఏం అలా మక్కతో పెట్టుకోకరు తారా అల్లుడు చిన్న అక్క అంటే నువ్వేం చేస్తావు నీకున్నారా రే అదే నీకు లేదా సెక్యూరిటీ పెట్టా మా పోరని లోపించి ఏ మెలయా పని చేస్తురా ఏం చేస్తురు ఉండరా అల్లుడు నీకున్నదిరా పెద్దలతో అల్లుడు చూస్తున్నా ఏదో ఒరుతున్నావు ఈ పని చేసుడు సాత కాదు గాని పెద్ద ఒరుతుండు రాకపోతే ఏం చేస్తా దా నా గోస పోసుకుని నీకు వస్తున్నావు దా దాని ఏం రాళ్ళుడు వాళ్ళకు లొల్లి దగ్గర పెడితే ఉత్తగా గుజులేసుకొని పోతే అయ్యపోతుండే ఆ మంగపతికి పైసలు పోవాలంటే ఎట్లా పెట్టుకుని ముఖం పోతే ఎట్లా ఇస్తారా వాళ్ళకి పైసలు ఇస్తాడా ఇవ్వకుంటే ఇవ్వకపోయినాడు ఓడి మీద పెద్దరిక దెంగుతున్నాడే ఏదో భూమి ఉన్నదా లయ్య సంపాది ఆడు నా పోరిని ఇడగొట్టినాడు ఇంట పుల పెట్టిండు తెల్ల టంగి తెల్ల టొంగి తెల్లటి జాంగ అది భారీ బాడ ఎనకలాడే ముచ్చట్లు సావాలంటే పెన్నమ్మ చెప్తారు ఇంటాడు ఏం చేస్తుర్రా మనకు పైసలు ఇచ్చేటట్లేడు కదా పని చేస్తే మంత చేస్తే ఏం పైదరా ఏం రాళ్ళుడు నువ్వు ఒక మాట చెప్పినాడు ఉచ్చ పోసుకొని ఇంటికి తీసుకొచ్చిపోతాడు ఏమో నువ్వు తగలబెట్టి తమాసా యుత్తున్నావు పోరాళ్ళుడు ఏదో యుత్తున్నావు అంగి పని శాత కాదా నీకు గోపి నువ్వెందుకు ఇక్కడ పని చేస్తున్నావు తెలదా వాది నవ్వా
మీకు ఓడు కొట్టిపించాక మా ఇంటికి చెల్ల తెంగిండు నేను గుడి కావని మా మరదలు దొరకదు రావురా అల్లుడు ఇవన్నీ చెప్పకరా కొద్దిగా వెళ్ళదురా అల్లుడు. లొల్లి కాదు అలా మొగడు సత్య పూసరయ్యో మాకు మర్యాద చావుతున్నాం కానీ ఎంత పొడే పీకే రాదు నాకు ఒళ్ళంతా దెబ్బలు ఉన్నాయి ఏంది ఇదంతా కథ దెబ్బల కంటే నీ మొగడు నా పిల్లని గెలికినప్పుడే గుండెల దెబ్బ తాకింది ఏం చెప్తావు అదినే కర్రముక్క పని సంగతి చెప్తా గానీ నువ్వు ఎప్పుడు చెప్పినావు నీ ఇంట్లో మళ్ళీ ఇంట్లో సత్యనారాయణ పోతేనే బయట పోతే పోసావు కూడా అంతా ఒళ్ళు నొప్పులు ఉంటాయి ఏంది ఇదంతా పంచాయతీ ఏం చెప్తావు ఇంతకంచి ఎలా తెంగుతారు ఇంత పని చేయకపోతే 500 ఆసరా ఖర్చున్నావు ఏం చెప్తావు ఫస్ట్ నీ మొగడికి చెప్పు మీ మొగడిని నా జోలికి రావాలి సంగతి చెప్తా ఇంటికి అయితే రాని ఇంటికి కాదు ఏమైనా పని చేయమని చెప్పు ఎట్లా పొట్ట వేస్తుడు కింద చంపుతున్నాడు మనిషి ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అదే అల్లుడు ఇటువంటి పంచాయతీ అదిరా మన పని మనం చేసుకుందాం రచ్చిందని ఆయన గెలికిండ మాట కైకి రచ్చిన నేను వచ్చి నాకు గెలుతాడు ఇది ఎందుకు ఆ బిడ్డకి చెప్తామంటే మళ్ళీ మంగపత్ర పెద్ద పెద్ద లొల్లి కావాలా సంసారం బాబాయ్ నువ్వన్నా చెప్పవానే ఏం చేసాడు బిడ్డ బాబాయ్ ఎప్పుడు మీ బాబాయ్ ఉచ్చ పోసుకుంటే నీ మొగడికి నాతో అబ్బో కొడతాడు అమ్మ కొడతాడు పక్క కొడతాడు బిడ్డ చిన్న కొట్టుడా ఓ నల్ల ముక్క కూడా ఒట్టెందుకు చెక్కుతున్నావు గుడ్లు ఇంత దాన్ని ఏం పోయింది 3000 పిలిచారు పని ఆ మంగపతి అన్న ఏమన్నా తెచ్చినేమో చూద్దాం పారా గాడి తిండి తింటారా తినద్దా దానికాడ సత్రం కాడ అడుక్కున్నాయి పీకు చూద్దాం తింటే తినండి తినకపోతే వచ్చి పిక్తాం ఒక 2 సిలాకులు చెప్పు అంతేనా అంతే ఉంటుంది మరి తిండి కోసం అని చెప్తా మరి మా సాయి అని చెప్తా ఒక్క ఆమె కన్నా కనీసం మనోడు ఇల్లు జరిగింది బుక్ వాళ్ళకి మా కడుపు నిండి అయిపోయి మేము అవతల పడితే అయిపోయాయి అంతే ఉన్నది మరి ఏం చెప్తావు తక్కువరమ్మా అబ్బాయిలో ప్రేమ గంగలు మాస్టర్ మళ్ళీ జ్యోతిక చూసి తింటగానే అనిపించలేదు నాకు డబ్బాలని కాలేక తిందురు అని పెడుతున్నారా కాలు డబ్బాలే పెట్టారు అల్లుడాలు మరి అలా చిన్న పెట్టుడు అబ్బా చిన్న మనం ఊరికి ముందే తిని కూర్చుంటే గోపి తిందురు అంటే ఏడు అడుగు అట్లా కూర దిక్కులేనమ్మా ఏదో అడుగు మాట చెక్కలా తినుడు మీ కానీ ఒడిచిన ఎందుకు మీద మీ ప్రేమలు కానీ తినుడు అయ్యో మా బావ పనికొచ్చిండు తిన్నాడో లేదో మా అత్త ఎలాగో పెట్టదు ఇంతసేపు ఆగిలితో ఆగిండో లేదో అన్నమైనా పెడతా అరే బావా నేను తీసుకొచ్చినా నీకోసం సర్ది అరే గోపి నువ్వు నోసుకొని పుట్టినవరా రాధ తీసుకొస్తుంది కదా సర్ది దాని మీద నాకు ఇంటే నేను ఎత్తుకొని పెంచిన దాన్ని వేసుకుంటున్నా నేను దాని గురించి ఫీలింగ్స్ రమ్మంటావు అర్థంగా ఏమో పడుతున్నట్టు ఇది సర్ది తెచ్చింది తినరా అల్లుడు తిను రాదు ఏం కూర సర్ది తెచ్చి మళ్ళీ నన్ను మంచిగా వేసుకొని కుంటుకూర పప్ప అయ్యో బావ పని చేసి మొత్తం చిక్కిపోయినావు కానీ మొత్తం బురదంటుంది అయ్యో పొలాల దిగితే బురదండకపోతే నెయ్యి అంటుంది ఇట్లనే లచ్చి నీ మనమరాలు ఓసబాయిగా గోతి పట్టదు కానీ 200 కాగితాలుగా 100 కట్టకాలు దొరికిండట ఇంకా అటు దొరుకుతాడు అటు బాగా అందం ఉన్నాడు అట అందాల రాసి అని పడుతుంది ఏమో వీళ్ళకి సిగ్గుమానం లేదు దీనికి చిన్న అందమ్మా ఇది అందంతోనే పుట్టింది ఇది అందం బ్యాగులో మొత్తం పాలు తాగకుండా ఇద్దరు లవ్ ఇంట్రెస్ట్ ఇంతమంది తినంగానే కానీ తిండి సద్ది డబ్బా పక్కకు పెట్టి ఈడెట్లా ఆడు ముక్కెట్టున్నది ఈ పోరెట్టున్నది నీ జోలికి రాలేన్నాడు నీ నా జోలికి రాలేవా నా గురించి మాట్లాడితే విసికే యాత్ర వచ్చినవా మంది కొంపలని ఏమన్నా పుల్లలు పెడుతుంది వచ్చినవి నీకు దగ్గర మంచి సోపతి దొరికింది కిసికిసి నవ్వుకుంటా మీ సాటి మంది తింటలేరా డబ్బులు పెట్టుకుని మాట్లాడుతున్నారు మంది గురించి మీకు ఇద్దరికి కిసికిసి కిసికిసి ముచ్చట్లే ఎడబోతాడు చిన్న బావరా అబ్బో గీలదేముంది బాగా ముసలోళ్ళు ఏదో ఒకటి అంటనే ఉంటారు నీకు తినిపిస్తుందా ముసలి కాదు అది అయిపోయింది లెక్కలు పెద్ద లెక్కలు కదా దానికి సోపతి గున్న తిని కూడా ఎట్లున్నారు కూడా ఇద్దరు కొత్తూరుకి అవుతారు ఇద్దరు ఏం వేడిగా టమాటా కూర పప్పులు ఇవేం కూరలు మీ ఇంటికాడ కూర పోసి పడితే అయిపోయి నువ్వు వెడిపించుకుని మళ్ళీ నీకు వాళ్ళు పెట్టాలంటే నువ్వు ఎప్పుడు మంగపాతి నీకు మంగపాతి పెడతాడు పో మంచిగా బందవత్తు పోయే మంగపాతి పో ఎప్పుడు మంగపాతి మా సేట్ అంటావు పో పిస కనబడతావు మంచిగా ఆడితే వంటలు పిండి నిలబడి చూస్తే ఏమో దేయంతి ఏం రుచి అయితే ఇట్లా నీకు మంగపాతి లేక మంచిగా పెట్టుకోలే కావాలి కానీ పో పెడతాడు పో మంచిగా తినకపోతే నడమ తీసుకుని తినే పెట్టాలి నీకు నీకంత తక్కువైతే పూట వేసి నువ్వు వాళ్ళనే వాసన వస్తున్నదా కమ్మురు నువ్వు ఇద్దరు తయారైపోయి ఇంకో తోక తయారైంది మంచిగా వాళ్ళు వద్దుడు మంది మీద వాడు
నిన్ను మొన్న నలిసి కుప్ప పెడుతుంటే కానీ ఎందుకు పని నువ్వు నడిచిపెట్టినా ఇప్పటికి కూడా ఇడిచిపెట్టా అనుకుంటున్నావు కొడుక కట్టకాలు ఇరిగిపోవాలా కోడికాలు ఇడిచిపెట్టా అనుకుంటున్నావు చిన్న కుప్పరా పెట్టు ఆశాదాన్ని ఇడిచిపెట్టినందుకు కుశార్తానని చెప్తున్నా అనుకుంటున్నావు కానీ ఎండబడి తొక్కుతాం మళ్ళీ నోట్లకెళ్ళి ముక్కులకెళ్ళి అంత కక్కాల అనుకుంటుండు కానీ మళ్ళా కాదు ఏమో పోరని సప్పుడుదా కూకుంటే ఏం మాట్లాడుతున్నారు వింటుర్రా మీరు అందరూ వింటుర్రా మీరు అందరు వింటుర్రా ఇప్పుడు అందుకుంటా పెండరా అందుకొని గుద్దుతా అనుకుంటుండు కానీ అసలు నీ సంగతి ఏంది నువ్వేమనుకుంటున్నావు చెప్పు కాదు నీ సంగతి ఏంది ఏంది ఇప్పుడు ఏంది ఏం కబురు వచ్చింది ఏం కబురు వచ్చింది ఏం చెప్తావు ఎంటికలు అందుకొని చంపుతా నీకెందుకు కాలుతుంది చెంపలన్నీ నేను పేరు పెట్టినా నువ్వు ఆశాదాన్ని ఇడిచిపెట్టినా ఓలకు రేసం వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు అబ్బా నువ్వు బయట మీద ఊరినట్టు మీద ఊరకే బయట ఆగుమను పుల్ల పెట్టినావు మళ్ళీ ఆగుమను ఇవ్వరు దాకా దోస్తారు మంచి తిరిగి ఆగుమను చెప్పు గమయుడు బావా అనుకుంటా పెడుతుంది చూసుకుంటా ఏం చేస్తావు బిడ్డ అనుకుంటున్నా నీ బావను సంపుతారు పొట్టు ఒకటి చంపు అబ్బా ముసలి మిస్ అయిపోయారు ఒకటి చంపితే ఏమవుతుంది దడ పొంట సెట్ అయిపోయింది ఆడలాడ ఓడుకుని సెట్ అవుతుంది ఎక్క ఎత్తుంది అది చెప్పయ్యా మంగపతి కావాలని చేసినావు గారా అదే అద్దన్న కొద్ది ఓటు దొరకలేడే లేకపోతే దొరికితే పట్టుకొస్తుంటి 10 మందిని పిలిచిన ఓరు రాలేదు అందరు తప్పిన గోపిగాడు నా మామ అని చెప్పి అటు గోపిగాడు వచ్చిండు అల్లుడు నువ్వు తీసుకున్న 4 లక్షల రూపాయలకు 2 ఏళ్ళ మిత్తితోని రేపు పొద్దుగల 10 గంటల వరకల్లా పైసలు దేకపోవాలా ఇలా అయ్యా 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 కోపం రాక అయ్యా అయ్యా విన్నాం సపోర్ట్ తీసుకొని వాడు తనిగిడిచిన బర్రె లెక్క వాడినా తాళ్ళ మండలాల్లో తాగులాట పెట్టి తాడి చెట్టు కట్టేసి ఊరు పెట్టకపోతే నా పేరు మంగపతి కాకపోవాలా అయ్యో నా గోపిగానికి వెళ్ళే మా అల్లుడికి వెళ్ళే చిన్నపోరాడే ఏందిరా ఇది అది నా నేపాల్ పేర్లం అది తనిగిడిచిన బర్రె లెక్క అద్దుకుతుంది దాని సంగతి వాడి సంగతి అందరి సంగతి చూస్తా కోపం రాక అయ్యా కొద్దిగా దండం పెడతా విడిచిపెట్టి అవమానం రా ఏందిరా ఇది అవమానం అయ్యా ఎలా రేపు 10 గంటల వరకల్లా నా ఇంటికాడ పైసలు ఉండాలా కడతా బాగా తర్వాత కడతా ఏమైంది మళ్ళీ ఏదో మాట్లాడతాను మళ్ళీ ఇంకోటి ఎత్తున్నావు ఏమి ఎత్తలే ఒడ్డు పని పెడుతున్నా ఒడ్డు జల్దీ పని చేయడానికి అయితే శాత కాదు ఏమంటుండే బాబాయ్ ఏం చేయాలమ్మా 4 లక్షలు అప్పు తీసుకున్నా అది కట్టుమని బాధిస్తుండు అడ్డి కట్టు అసలు కట్టు అని చెప్పి బాధిస్తుండు లేకపోతే కొడతాడట పొలం దుంతా అని చెప్పి బెదిరిస్తున్నాడు ఏం చేయలే ఏం సావాలా నేను గడ్డి మంది తాగాల పురుగుల మంది తాగాల మాట వద్దు బాబాయ్ సరే బాబాయ్ బాగా అయితే మెల్లకిద్దు కానీ మా గోపికి ఎక్కువ పని చెప్పకు సరే అమ్మా సరే గోపిగానికి చెప్పండి ఒట్టిపిచ్చిర్రు సరేనా సరే సరే పైలం మరి మంగపతి గారు భార్య మంగనేమో బగ్గ బెదిరించే కొద్దీ సప్పుడు అంటుంటాడు మా మీదకేమో బగ్గలేస్తాడు భార్య మంగడు చూసిగాడే ఇవి ఎంతో పెద్దోడు అనుకున్న పోటుగాడు అనుకుంటే నేను మా అట్టి శేఖర వాళ్ళ మీదకి పనిచేసిన వాళ్ళ మీదకి బగ్గ వంగుతాడు కానీ భార్య దగ్గర ఏది చేత కాదు పోనీ